హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. సో మనందరికి తెలుసు సామ్సంగ్ ఈ నెల మనకు 28కి మనకు ఎం సిరీస్ కొత్త సిరీస్ ఫోన్స్ అయితే తీసుకొస్తుంది. సో ఈ సిరీస్లో మనకు 3 ఫోన్స్ రాబోతున్నాయి, M10, M20, M30. సో ఈ వీడియోలో నేను M30కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను నేను. సో చాలామందికి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో అయితే మీకు బడ్జెట్ ఫోన్స్ ఉన్నాయో Realme 2 Pro, HoN Phone Max Prime 2, Honor 8X అని. సో ఈ 3 ఫోన్స్ సో అయితే మీకు కిల్లర్ ఫోన్స్ మనకు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు చాలా మంచి ఫోన్స్. సో ఈ ఫోన్స్ కంటే మంచి ఫోన్స్ HoN Phone Max Prime 2 కానీ చాలామంది ఆగిపోయారు కొనకుండా ఎం సిరీస్ వస్తుందని. చాలామంది హైప్ అయితే క్రియేట్ చేస్తుంది సామ్సంగ్ అయితే సో ఈ ఎం సిరీస్ గురించి. సో ఈ ఫోన్స్ కంటే మంచిగా ఉంటుందా M20 కానీ M30 కానీ సో M10 కానీ. సో ఈ వీడియోలో నేను M30 గురించి మాట్లాడతాను. సో M30 మనకు యాంటిసిపేటెడ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో యాంటిసిపేటెడ్ ఫోన్ అంటే మనకి ఈ సిరీస్లో మనకు మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫోన్ అంటే మనకు హై అండ్ వెయిట్ M30 అని చెప్పుకోవచ్చు. సో M30కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో మనకు చాలామందికి డౌట్ అవుతుంటుంది, సో ఈ ఫోన్స్ కంటే మంచిగా ఉంటుందా M30 అనేది. సో రీసెంట్గా మనకు బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే లీక్ అయినాయి. మనకు ఫస్ట్ బెంచ్ మార్క్ స్కోర్స్ ఆఫ్ Galaxy M30. సో మనకు సింగిల్ కోర్లో మనకు 1321 స్కోర్ చేసింది అండ్ మీకు మల్టీ కోర్లో మీకు 4142 స్కోర్ చేసింది. సో Galaxy M30కి సంబంధించిన స్కోర్స్. సో పైన మీకు మోడల్ నెంబర్ చూసుకుంటే మనకి SM-A35F అని ఉంది. మనకు ఈ మోడల్ నెంబర్ చూసుకుంటే మనకు M30 అని కన్ఫర్మ్ అవుతుంది. కింద మీకు ప్రాసెసర్ చూసుకుంటే 7885 అయితే ప్రాసెసర్ లభిస్తుంది. సో ఇదే ప్రాసెసర్ మీకు Samsung Galaxy A7లో కూడా చూసాం. సో దానికి ట్రిపుల్ కెమెరా వేరియంట్ ఉంటుంది. 20,000 పైన ఉంటుంది ఆ ప్రైస్ మనకు. సో దాని ప్రైస్ అయితే సో ఆ ప్రాసెసరే దీంట్లో తీసుకొస్తున్నారు. మళ్ళీ Realme 2 Proతో ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే సో బడ్జెట్లో మనకు బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. చాలా సేల్స్ అయినాయి. సో Realme 2 Pro. సో ఇప్పుడు HoN Phone Max Prime 2 వచ్చింది. సో HoN Phone Max Prime 2 కూడా చాలా మంచి ఫోన్. సో Realme 2 Proతో కంపేర్ చేసుకుంటే మనకు సో దీంట్లో మనకు Snapdragon 660 ప్రాసెసర్ ఉంది. సో దీంట్లో బెంచ్ మార్క్ స్కోర్స్ చూసుకుంటే మనకు సింగిల్ స్కోర్లో మనకు 1448 స్కోర్ చేసింది అండ్ మల్టిపుల్ కోర్లో మీకు అండ్ 5538 స్కోర్ చేసింది. సో ఈ స్కోర్స్ చూసుకుంటే మీకు Galaxy M30 కంటూ కొంచెం ఎక్కువ ఉన్నాయి మనకు Realme 2 Pro. సో ఇక్కడ మీకు ప్రాసెసర్ వైజ్గా మీకు Snapdragon 660 మీకు కొంచెం ఎక్కువ పర్ఫామ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో స్కోర్స్ వైజ్గా చూసుకుంటే కాకపోతే మనకు పర్ఫార్మెన్స్ అయితే మీకు ఎప్పుడు బెంచ్ మార్క్ స్కోర్స్లోతోని మనకు జడ్జ్ చేయలేం. సో అది తప్పు అది. సో ఓన్లీ బెంచ్ మార్క్ స్కోర్స్ చూసి మనకు పర్ఫార్మెన్స్ అయితే జడ్జ్ చేయలేం. సో ఇప్పుడైతే మీకు బెంచ్ మార్క్ స్కోర్ చూసుకుంటే మనకు లాంచ్ కాలేదు కదా. బెంచ్ మార్క్ స్కోర్ చూసుకుంటే మనకు Realme 2 Pro అయితే కొంచెం టాప్లో ఉంది. అండ్ దీన్ని బట్టి అర్థం ఏంటంటే మనకు కొంచెం మనకు 660 దగ్గరికి వెళ్తుంది. మనకు ఏదైతే మీకు ఎక్స్నెస్ ప్రాసెసర్ ఉంది 7885. సో మనకు అది కొంచెం దగ్గరికి వెళ్తుంది Snapdragon 660కి. సో దీంట్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు మనకు. సో సామ్సంగ్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అండ్ మనకు దీంట్లో ట్రిపుల్ కెమెరా ఉంటుంది. సో మిగతా M10 అండ్ M20 దీంట్లో డ్యూల్ కెమెరా లభిస్తుంది. ట్రిపుల్ కెమెరా లభిస్తుంది దీంట్లో మీకు M30లో. అండ్ Type-Cతో వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు మోస్ట్ ఎక్సైటింగ్ ఫీచర్ వస్తుంది, మనకు సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే అయితే మనకు బడ్జెట్లో మీకు 10 to 20K బడ్జెట్లో మీకు ఏ ఫోన్లో అయితే మీకు లేదు మీకు సూపర్ AMOLED డిస్ప్లే అయితే. సో చాలా సామ్సంగ్ డిస్ప్లే గురించి తెలిసిందే మనకు, చాలా మంచి తీసుకొస్తుంది డిస్ప్లేస్ అయితే. సో ఈ 5000 mAh బ్యాటరీ, Type-C, ఫాస్ట్ ఛార్జింగ్, ట్రిపుల్ కెమెరా, మీకు ఈ ఏదైతే మీకు సూపర్ AMOLED డిస్ప్లే ఇవైతే ఫీచర్స్ ఉన్నాయో ఈ ఫీచర్స్తోని ఒక్క ఫోన్ కూడా లేదు మీకు 10,000 నుంచి 20,000 వరకు. కాకపోతే ప్రాసెసర్ అయితే కొంచెం మీకు 660 అండ్ 636 మిడిల్లో ఉంటుంది మీకు. Snapdragon ఇది Exynos 7885. సో చాలామందికి డౌట్ ఉంది, సో ఏ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో మనకు ఈ ప్రాసెసర్ కంపేర్ చేయొచ్చు అని. సో MediaTek Helio P60 ఎలా ఉంటుంది మనకు కొంచెం Snapdragon 660కి రీచ్ అవుతుంది కదా. సో ఇది కూడా కొంచెం దానిలాగానే పర్ఫామ్ చేస్తుంది అనుకోండి. సో కొంచెం అంతా 660 దాటిపోయి 675, 710 అంతా ఊహించుకోకండి మీరు. సో ప్రాసెసర్ అయితే మీకు పాత ప్రాసెసర్ తీసుకొస్తున్న, కొత్త ప్రాసెసర్ రీసెంట్గా 7904 ఆ ప్రాసెసర్ అయితే తీసుకురావట్లేదు వీళ్ళు. సో లీక్స్ అండ్ రూమర్స్ ప్రకారంగా చూసుకుంటే మనకు ఇట్లా ఉంది. ఖచ్చితంగా ఇదే ప్రాసెసర్ అయితే తీసుకొస్తుంటారు మనకు 7885 అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో మీకు చెప్పాలనుకున్నాను, చెప్పాను. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా కూడా లైక్ చేయండి. ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఎందుకంటే ఫ్యూచర్లో ఎలాంటి మొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, టెక్నాలజికల్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంటాను. సో దిస్ యూ నాని, లెట్ బి సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.